తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. మన రెస్టారెంట్కి మినరల్ వాటర్ సప్లై చేయమని నేనే ఫోన్ చేసి రమ్మన్నాను. వీళ్ళని పట్టుకొని తను మా అమ్మాయి మీరా. హాయ్ హాయ్. అమ్మలేని బిడ్డ గారంగా పెంచాను. అందుకే ఎవరో ఫాలో చేసి ట్రబుల్ చేస్తున్నారని చెప్పగానే టెన్షన్ అయ్యాను. ఐఎమ్ సారీ. ఒకవేళ అమ్ముండి ఎవరన్నా ట్రబుల్ చేస్తే ఓకేనా సార్? ఇతనే మా కుక్, తెలుగువాడు. బాగా వంట చేస్తాడట. ఇక్కడ దొరికాడు. ఒక్కొక్కడిగా టెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ తీసుకోండి. ఐఎమ్ వేటకూర మార్తాండం, సన్ ఆఫ్ తోటకూర మార్తాండం. నేను వంట మొదలు పెట్టానంటే అందరి నోళ్లలో నీరూరుతుంది. ఎందుకు నీ మొహాన్ని ఉమ్మడానికా? సార్, ఇవాళ నుంచి మీకు ఎప్పుడు ఎంత స్టాక్ అవసరం అవుతుంది? ముందొక 100 బాటిల్స్ సప్లై చేయండి. తర్వాత డిమాండ్ను బట్టి నేనే ఆర్డర్ చేస్తాను. 2 days లో ఓపెనింగ్. తీసుకోండి. అదేంటి గంగా మినరల్ వాటర్? మా అమ్మ పేరు సార్. ఓ నైస్. గంగను సౌత్ ఇండియాకి తీసుకురాలేకపోయారు. మీరు ఆస్ట్రేలియాకి తెచ్చారు. ఓకే సార్, ఇక మేము బయలుదేరతాం. కూర్చోండి కూర్చోండి. అలా ఊరికే వెళ్ళిపోతే ఎలా? ఓ కాఫీకి డబ్బులా? డబ్బులు కాదు, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఓ, బ్లాక్ కాఫీ సూపర్గా ఉంది సార్. సార్ నిజమే సార్, బ్లాక్ కాఫీ సూపర్గా ఉంది. ఏమైంది? అది కాఫీ కాదు, రసం. ఎక్స్క్యూజ్ మీ అంకుల్స్, నేను నా లవర్ని ఫాలో అవడానికి వెళ్తున్నాను. మీరెందుకు నన్ను ఫాలో అవుతూ వస్తున్నారు? ఏంటి నీలవరా? ఆ, మీరా నేను లవ్ చేస్తుందా? ఇప్పుడే రోజు ఇచ్చి నా లవ్ ప్రపోజ్ చేయబోతున్నాను. మీరంతా ఎర్ర పువ్వులతో బయలుదేరారు ఎక్కడికి? మీ ఫ్రెండ్ ఎవడన్నా చచ్చాడు? హలో, మేము కూడా మీరే లవ్ చెప్పడానికి వెళ్తున్నాం. అంకుల్స్, మీకు అసలు మనస్సాక్షి లేదా? మీరు కిక్కిరిసిన బస్ ఎక్కినా చిన్నపిల్లలు లేచి సీట్ ఇచ్చే వయసు సీట్ కింద పెట్టుకుని ఇప్పుడు మీకు లవ్వా? ఇట్స్ టూ బ్యాడ్. ఏంటి ఈ ఏరియాకు ఓ తెలుగు అమ్మాయి రాకపోతుందా, మాలో ఒకరిని లవ్ చేయకపోతుందా అని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు. నువ్వేంటి సడన్ గా? రే బట్టతల బడుద్దాయి, ఎన్నో రోజులు కాదు ఎన్నో ఏళ్ళని చెప్పు. ముందు నీది ఈ ఏరియా కాదు, మమ్మల్ని అందరిని రిజెక్ట్ చేస్తేనే నువ్వు ట్రై చేయగలవు. వెళ్ళి లైన్ నిలబడు. ఏంటి మీ మొహాలకు రిజెక్ట్ కాక కలెక్ట్ అవుతారా? ఏంటి బ్రో, ముఖ్యమైన స్టెప్ ప్రాక్టీస్ చేస్తున్నారు, ఎందుకు ఇలా వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు? ఏం స్టెప్ బ్రో, డాన్స్ అన్న పేరుతో చిమ్మిన ఇల్లే మళ్ళీ మళ్ళీ చిమ్ముతున్నారు. ఇలా చూడు, లవ్ లో నేను స్టెప్ బై స్టెప్ డెవలప్ అవడానికి ఐడియా ఇచ్చి ఆ తర్వాత నీ స్టెప్ నువ్వు వేసుకో. బ్రో, అమ్మాయిల వెంట మనం పడకూడదు, వాళ్లే మన వెంట పడేలా చేయాలి. అమ్మాయిలు నా వెంట పడాలంటే నేను వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ కొట్టేసి పరిగెత్తాలి. ఇలా చూడు కిషోర్, తను నిన్ను ప్రేమిస్తుంటే తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. హాయ్. ఫ్యాక్టరీ అన్నారు, చూడడానికి డాన్స్ స్టూడియో లాగుంది. ఫ్యాక్టరీ ప్రొఫెషన్, డాన్స్ ప్యాషన్. ఓ నైస్. అంటే మీరు షోస్ అవి చేస్తారా? అవును, మేము ఇక్కడ చాలా ఫేమస్. ఈ తెలుగు అబ్బాయి టీం పేరు మీరు వినుంటారే. ఆ పేరు ఎప్పుడు వినలేదే. ఏంటి నా కోసం ఎంత దూరం వచ్చారు? తెలిస్తే నేనే వచ్చేవాడిగా. లేదు, నేను మీకోసం రాలేదు, ఆయన కోసం వచ్చాను. ఓకే ఓకే, నవ్వుకి నవ్వుకి ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి ఏంటి విషయం? రెస్టారెంట్ ఓపెనింగ్ రేపు ఉదయం, అందుకే సప్లైస్ అందరినీ నాన్నగారు ఇన్వైట్ చేయమని చెప్పారు. వచ్చేయండి. తప్పకుండా. ఏమి తినకుండా రండి. ఏ అక్కడ అందరికీ బ్లడ్ టెస్ట్ చేయబోతున్నారా? అయ్యో లేదండి, బ్రేక్ఫాస్ట్ అక్కడ. వచ్చేయండి తప్పకుండా. మీరు కూడా. బ్రో, తను నీకోసం రాలేదు,
నేను ఇన్వైట్ చేసే సాగుతో నా కోసం వచ్చింది. అవునవును, తను నీ కోసమే వచ్చింది, నువ్వే వెళ్ళొచ్చే. Yes. చూసుకో, రసాన్నే కాఫీగా ఇచ్చిన వాళ్ళు. సో వాట్ బ్రో, లవ్ కోసం కంకర్ రాయినైనా కారపొడితో మెక్కేస్తా. కావాలంటే నువ్వు మెక్కు, నేను ఎందుకు మెక్కాలి? ఆ, నువ్వు మెక్కాలి, ఎందుకంటే నువ్వు నా బ్రో. అంతా రెడీయా? ఎప్పుడో రెడీ, వచ్చి టేస్ట్ చూడండి. ఇదేంటో చెప్పండి. కర్డ్ రైస్. ఉప్మా సార్. ఏవయ్యా, ఈ కర్మ ఏంటయ్యా? కర్మ కాదు సార్, కుర్మ. మీరు చేస్తుంది తప్పండి. ఇది కూడా తెలియకుండా హోటల్ నడపడానికి ఎలా వచ్చారో నాకు ఏం అర్థం కావడం లేదు. నేను హోటల్ నడపడం తప్పు కాదయ్యా. నీలాంటి వాడిని లోపలికి రానిచ్చాను చూడు, అది తప్పు. ఫాలో మీ. నాకు ఇంకొంచెం వడ్డించండి. ఫుడ్ చాలా బాగుంది. హలో హలో, నన్ను కొంచెం పట్టించుకోండి. ఒక్క నిమిషం. వెయిట్ వెయిట్, వస్తున్నా. మీకేం కలర్ కావాలి? రెడ్ కలర్ లాస్ట్ స్పూన్. ఎవరికైనా కావాలా? ఇదిగో వీడికి కావాలంట. ఆగండి ఆగండి, పక్కన ఏదైనా హాస్పిటల్ ఉందా? పక్కనే ఉంది, వాకింగ్ డిస్టెన్స్. సరే పెట్టి చావు. ఫుడ్ చాలా బాగుంది. అన్ని కలర్స్ ఖాళీ అయిపోయాయి. మింగి తగలడు. దిగులు పడకు బాబు, రేపురా కలర్ కలర్ గా వెరైటీగా చేసి పెడతా. రేపు కూడానా? రేపు కూడా వస్తాం. గాడిదిగా తెలుస్తుంది గంధం వాసన. ఇంత తక్కువగా ఉండమని నా చేతులు కట్టిపడేశారు. వంటలా చేసినందుకు న్యాయంగా నీ చేతుల్ని కొట్టి పడేయాలరా. కట్టి పడేయడం తప్పే. హాయ్ మీరా. హాయ్ విశ్వ. ఏంటది మీరానా? చెప్పండి. ఏమైంది? మీరేమీ తినలేదు? ఫుడ్ బాగాలేదా? అదేం లేదు, నేను ఉదయం జస్ట్ కాఫీ మాత్రమే తాగుతానండి. మీ ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారు? బాగుందన్నారా? ఆ, మీరా ఫుడ్ ఎలా ఉందని అడుగుతోంది. సూపర్ గా ఉందని చెప్పరా. సూపర్ గా ఉందట, డైలీ వస్తాట. ఓ థ్యాంక్ యూ. నేను ఎప్పుడు చెప్పాను? అప్పుడు చెప్పావుగా బ్రో. అది అప్పుడు. ఏంటి బ్రో, వాటర్ డెలివరీ చేయడానికి వెళ్ళలేదా? హోల్ మొత్తం ఆస్ట్రేలియానే ఓ వారం ఒంటికి పోవడానికి అవసరమైన మొత్తం వాటర్ క్యాన్స్ ని నిన్నే డెలివరీ చేశాను బ్రో. మీరని చూడడానికి రెస్టారెంట్కి వెళ్ళా? అది రెస్టారెంట్ అనక బ్రో, యమధర్మరాజుకి జనాన్ని పట్టించే ఏజెన్సీ అను. మరి మీరని ఎక్కడ మీట్ అవుతావు? మన డాన్స్ క్లాస్ లో. ఏంటి బ్రో, నీకు డాన్స్ కి బాగా దూరం కదా బ్రో. ఎంత దూరమో చెప్పు బ్రో, నేను ఆటో వేసుకుని వచ్చేస్తాను. దయచేసి నాకు డాన్స్ నేర్పించు బ్రో. బ్రో, డాన్స్ చాలా కష్టం బ్రో. ఏంటి పెద్ద డాన్స్? ఇటేపు అటేపు తలదిప్పేగా ఆంధ్రాలో పెద్ద స్టార్స్ అయ్యారు. ఎవరు బ్రో అది? ఎట్టకారం. ఇలా చూడు బ్రో, మైకేల్ జాక్సన్ స్టెప్పుల్లో 2 స్పూన్లు, ప్రభుదేవ స్టెప్పుల్లో 1.5 స్పూను, నీ స్టెప్పుల్లో 1/2 స్పూను మొత్తం వేసి కలిపి మీరాని ఇంప్రెస్ చేసే లెవెల్లో కొత్త స్టెప్ రెడీ చేయి. నేను వెళ్ళి స్ట్రెచెస్ చేసి వస్తా. బ్రో వాట్ ఇస్ దిస్? ఈ సొట్ట తలగాన్ని ఇక్కడ ఎందుకు చేర్చావు? నేనెక్కడ చేర్చాను రా? బోసినోరు కమింగ్ సూన్. అలాగని నోటి కింద బోర్డు పెట్టే వయసు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి డాన్స్ అవసరమా? వీళ్ళని తన్ని తగలేస్తాను చూడు. బ్రో, లవ్ లో కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు వాళ్ళకంటే బెస్ట్ గా ఆడావంటే మీరే ఇంప్రెస్ అయిపోతుంది. స్టాప్. మూమెంట్ అన్న పేరుతో మోకాలు చెప్పి తిరిగినట్టుగా ఆడుతున్నారు. మూమెంట్ అంటే ఎలా ఉండాలో తెలుసా? మ్యాన్లీగా ఉండాలి. చూస్తారా? రే ప్రియమైన శిష్య, ఓ మూమెంట్ వేయరా. ఆడి ఎంతో కాలమైంది.
ఏంటి వీడు గొంతు కోసం గొర్రెలా కొట్టుకుంటున్నాడు? మీరు నా హస్బెండ్ ఫోటోని చూడాలా? మై హస్బెండ్ శామ్ ఆండర్సన్. ఇతనా? యా, వెరీ స్మార్ట్ కదా, కొంచెం షై, కానీ ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్. లుక్ అట్ హిమ్, హౌ క్యూట్ ఇస్ డాన్సింగ్ నో కదా. యు నో వాట్, నన్ను మైండ్ లో పెట్టుకుని ఈ డాన్స్ చేశారంట. ఎవడు బ్రో వీడు? మల్టీ స్టార్ తమ్ముడు పల్టీ స్టార్ లాగా ఉన్నాడు. వీళ్ళంతా ఆలీబాబా 40 దొంగల్లా ఎక్కడ ఉంటారో కూడా తెలియదు. సడన్ గా వచ్చి మన జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో పెద్ద స్టార్ అట. ఈ డాన్స్ మీరని తలుచుకునే చేసేట. ఏంటి ఇది డాన్సా? మరెందుకు సైకిల్ వీల్ బెండ్ అయినట్టు వంగి ఆడాలి, పడుకుని ఆడాలి, మోకాళ్ళ మీద ఆడాలని మా ప్రాణాలు తోడేస్తున్నావు? అలా చూడు, కీ చైన్ తిప్పుతున్నట్టు చెయ్యి ఆడిస్తూ, చెట్టు ఆడిస్తూ, వర్షంలో తడిసిన కాకిల భుజాలను ఆడిస్తూ మీరా లైన్ లో పెట్టుకుపోయాడు. పోరా నువ్వు నీ డాన్సు. హాయ్ విశ్వ. ఏంటి ఎవరు రాలేదు? అందరూ బిజీ ఫ్యాక్టరీలో. రిహార్సల్ ఉంది కదా. ఉంది. మీరేమో ఇక్కడ ఉన్నారు, మీ హస్బెండ్ అక్కడ ఉన్నారు. ఎలాగండి మీ ఇద్దరి మధ్య సెట్ అవుతోంది? ఏం చేయమంటారు, నేను వచ్చేయండి వచ్చేయండి అంటూనే ఉన్నాను, కానీ ఆయన వర్క్ షూట్లు అంటూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. ఫోన్ కూడా ఎప్పుడు చేయరా? ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చేస్తారు, కానీ ఫోన్ చేస్తే వదలరు. ఐ లవ్ యూ డార్లింగ్, మిస్ యూ బంగారం అని మాట్లాడుతూనే ఉంటారు. ఉదయం కూడా నేను ఫోన్ చేశాను, ఫోన్ తీయలేదు, బిజీగా ఉన్నారనుకుంటా. అందుకే నేను అప్సెట్ గా ఉన్నాను. రెడీ విశ్వ, లెట్స్ స్టార్ట్. యా. వన్ సెక్. హలో. హలో, నేను శామ్ని. శామా? ఏ శామ్? శామ్ ఆండర్సన్ అండి, మీ హస్బెండ్. ఎందుకండి అలా కట్ చేశారు? మాట్లాడండి. నేను మాట్లాడను, నేను అప్సెట్ గా ఉన్నాను. నేనే మాట్లాడాలి. మీకోసం ఊరు నుంచి అరే హస్బెండ్ అండ్ వైఫ్ వచ్చే ప్రాబ్లం ఏంటండి? మాట్లాడండి. ఏంటి బంగారం కట్ చేసేసావు? ఐ లవ్ యూ రా. మీరు చెప్పినట్టే మాట్లాడరా, నీ గొంతు వినడానికేగా ఫోన్ చేశాను. ఏమంటే నేను బిజీగా ఉన్నాను, త్వరగా. ఆవిడ బిజీగా ఏం లేదు, మాట్లాడండి. చెప్పండి ఏంటి విషయం? ఏం లేదు బంగారం, నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను, అందుకే వచ్చేసాను. ఎక్కడున్నారు అడగండి. ఎక్కడున్నారు? ఆస్ట్రేలియాలో. ఎక్కడ అడగండి. ఆస్ట్రేలియాలో ఎక్కడ? అది సర్ప్రైజ్, వెనక్కి తిరిగి చూడు. బంగారం నా బుజ్జి బంగారం. చెప్పాను, నాకు పెళ్లి కాలేదు. ఇతను ఎవరో నాకు తెలియదు. పట్టుకోండి ప్లీజ్, పట్టుకోండి. మరదలా నీ బురదంటి స్పర్శల్లో దొరదలా. బంగారం అరే నువ్వే నాకు కలే. మ్యారేజ్, హస్బెండ్. సారీ. థ్యాంక్ యూ శామ్, మా కోసం ఆస్ట్రేలియా వరకు వచ్చినందుకు. ఆస్ట్రేలియాలో షూటింగ్ కాబట్టి ఓకే, ఇండియాలో అంటే ఇబ్బంది అయి ఉండేది. ఏంటి బ్రో డల్గా ఉన్నావు? ఏం బ్రో, మీరాని లవ్ చేస్తున్నానని చెప్పుంటే నేనే వదిలేసేవాడిగా. అది వదిలేసి నాతోనే పెళ్ళయిందని అబద్ధం చెప్పి
హే బ్రో మీరు ఓకే బ్రో. తాళి కట్టాల్సిన నన్ను ఎయిర్పోర్ట్కి తీసుకొచ్చి టాటా చెప్పించావు కదా. నాకు ఫ్రెండ్షిప్ అంటే గౌరవం. ఇట్స్ ఓకే బ్రో 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 బ్రో. బాబు ఎవరు నువ్వు? నేను ఎవరా? స్వామి శరణం. రావయ్యా, ఫ్లైట్ లేటా? అవును స్వామి. రత్నం గారు అబ్బాయి. ఓ, చిన్నప్పుడు చూశాను. బాగున్నావా? ఇలా ఉన్నానండి. మీ నాన్నగారు ఉన్నంత వరకు మాకన్నీ ఆయనే. అన్నను మాకిచ్చి ఆయన వెళ్ళిపోయారు. అన్నను మాత్రం ఇచ్చి వెళ్ళారా? నేను వస్తే ఏమని అమౌంట్ ఏమైనా ఇచ్చి వెళ్ళారా? స్వామి చెప్పి వెళ్ళండి స్వామి. నువ్వు ఇక్కడే ఉంటే మరి ఆస్ట్రేలియాలో వాటర్ బిజినెస్ ఏంట్రా పెద్ద బిజినెస్? నా రక్త చరిత్ర తెలియకుండా ఇన్నాళ్ళు పెరిగాను. మా నాన్నను చూస్తే అన్న కూడా భయపడేవారంటగా. అంత పెద్ద వీర పరంపరలో పుట్టి వాటర్ క్యాన్ సప్లై చేయడం తలుచుకుంటే మరీ అవమానంగా ఉందిరా. సరే, ఇక్కడేం చేయబోతున్నావు? విశ్వాక్ పాపం ఫాదర్ లేడుగా, అందుకే తోడుగా గాడ్ ఫాదర్ లా ఉందాం అనుకుంటున్నా. అక్క 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 పోలీస్ అక్క, నమస్కారం అక్క. ఏంటి కొత్త జీపా? రౌండ్స్కి వచ్చారా? అక్క విశ్వ ఎవరో నాకు అసలు తెలియదక్క. ఫేస్బుక్ లో ఫ్రెండ్ అయ్యాడు. అక్క అది ఈ డ్రెస్ లో నేను చూస్తుంటే కర్తవ్యం సినిమాలో డిస్కో శాంత్రా ఉన్నావు అక్క. విజయ శాంత్రా ఉన్నావు అక్క. ఏదో తెలియక లవ్ గివ్వు అన్నాను, సారీ అక్క. ఎలా తప్పించుకున్నాను చూసావా? గాడ్ ఫాదర్ దీనికంటే పారిపోయి ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళమంటావు? ఇది పద్మ వ్యూహం లాంటిది. అడుగు ముందుకు వేస్తే వెనక్కు వెళ్ళలేం. आप इधर? वो विश्व भाई कहाँ है? काय के लिए? రే ఏంట్రా అమ్మాయి దగ్గర కాయా గీయా అంటున్నావు? ఉదయాన్నే వంట అయిపోయింది కదా. ఆ అమ్మాయి విశ్వబాయిని చూడాలంట. ఏ ఇక్కడ ఇంతమంది భాయిలు ఉన్నామే, మనతో చెప్పదా ఏంటి? బోల్ బోల్, ఏదైనా నాతో బోల్. నేను విశ్వ కంటే మే. वो मेरा कुछ खो गया है तो विश्व भाई से. తనేదో పోగొట్టుకుందంట, అది విశ్వబాయి కనిపెట్టేవాళ్ళంట. అవును, వీళ్ళు డిస్కో రబ్బర్ బ్యాండ్లు జాకెట్లో పడేసుకుంటారు. వాటిని కనిపెట్టి ఇవ్వడానికి విశ్వభాయే రావాలా? ఏయ్ చోళాపూరి, చేలో చేలో. वो किसी ने चुरा लिया है. పోలేదు, ఎవరో దొంగలించారంటోంది. ఎవర్రా ఎవర్రా అడుగుతున్నానుగా. అందరూ ఇదరాయే. ఎవర్రా ఈ అమ్మాయి దగ్గర నుంచి దొంగిలించింది? వీడా? అరే వీడా లేక వీడా? ముక్కిపోయిన షర్ట్ వేసుకుని ముందుకొచ్చి నుంచున్నావేంట్రా? పోరా వెనక్కి, పోరా వెనక్కి. రేయ్, నా గురించి మీకు తెలియదురా. విశ్వ అగ్ని అయితే నేను జమదగ్ని, విశ్వ ఏరైతే నేను కొల్లేరు, విశ్వ గాలి అయితే నేను కంగాళి. దొంగ దొంగ అంటున్నావు, ఏం దొంగిలిచ్చాడు? చెప్తాన్రా ముంతమూతోడా. బోల్. बोल ना. ఏంటి? मेरा दिल कहीं खो गया है. కూరగాయ? मेरा दिल. దిల్ దిల్ ఎవడు తీసాడ్రా? ఈ అమ్మాయి దిల్ ఎవడు తీసాడ్రా? రే కిషోర్, దిల్ అంటే మనసు. ఆ అమ్మాయి మనసుని ఎవరు దొంగిలించారట. దీనికి పోయి అందరినీ. कौन है? ఎవడు దొంగిలించాడు నీ మనసు? బోలో. अरे बोलो ना. कुछ बोलो. विश्व भाई. మీ విశ్వబాయ్ దొంగలించాడట. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగే దిల్లుందా? దిల్లు కాదు, ఓ ఫుల్ ఉంది. ఇద్దరం కొట్టేసి వెళ్ళి అడుగుదామా? పొండే మీ వల్ల జర్కుని పోయింది. విశ్వాన్ లవ్ చేస్తున్నానని ఓ అమ్మాయి మన ఏరియాలోకి వచ్చిందంటే తను సిఐడి, సిబిఐ, డిఎస్పీ అయి ఉంటుందని నా ఈఎస్పీ చెప్తుంది. ఏంట్రా ఆ అమ్మాయిని పట్టుకుని పోలీస్ గెలిస్తుంటున్నాం? చూడడానికి పాపలా ఉంది. చూడ్డానికి పాపలాగే ఉంటుంది. పక్కాగా ప్లాన్ చేసి జైల్లో తోసి టాపు లేపుతుంది. తను విశ్వాకి దగ్గర కాకూడదు, ఈ ఇంట్లోకే రాకూడదు.
ఆ లెవెల్లో ఈ ఇంటిని మనం నమస్తే, కోటలాగా నమస్తే కోటలా మా నమస్తే అని నామం పెట్టిపోతుందిరా రా. అవును వస్తాను చెప్పాం కదా ఒక నిమిషం वो विश्व भाई का कमरा कहाँ है? ఉదర్ హే हाँ చెప్పు బాయ్ అమ్మయ్య విశ్వాన్ని కాపాడు. दरवाजा खोलो. గౌరీ విశ్వబాయ్ బాహర్ హే విశ్వ బార్లోనా? ఎప్పటి నుంచి రా వాడికి అలవాటు? ఇందులో బార్ అంటే బయట రా. ఏంటి బయట? అవును కనిపేసేసాం కదరా. విశ్వ మరి లోపల స్నానం చేసేవారు మా నాన్న. విశ్వ టైం అయింది, భోంచేసి వెళ్ళు బాబు. పిన్ని वो उन्हें कुछ काम है अंदर, मैं परोस देती हूँ. విశ్వ आप खाना खाइए, मैं देखती हूँ. वो टीवी की आवाज थी. ఇప్పుడు కూడా మనం ఊరుకుంటే కథ కంచికి వెళుతుంది. రంగంలోకి దిగాల్సిందే. ఏం చేస్తున్నాడు? ఏంట్రా? మామూలుగా ఎవరైనా ఇలా పరిగెత్తుకుంటూ వస్తే తలుపు తీసి కామెడీ చేస్తారు. అది కమెడియన్స్ రా, నేను హీరోని. అన్నట్టుగానే జరిగిందిరా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.